నింపుము నా కన్నులను. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం గమనించావా? లూకా శుభవార్త 17వ అధ్యాయంలో 11 నుండి 16 వరకు వచనాలు చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు దూరము నుండి దావీదు కుమారా యేసు ప్రభు మమ్ము కరుణించుము అని అడగానే ప్రభు వాళ్ళను కరుణించి వాళ్లతో పలికిన మాట, మీరు వెళ్ళి అర్చకునకు కనిపింపుడు. దేవుడు ఎంతటి కరుణామయుడో చూడండి. వాళ్ళు అడగగానే దావీదు కుమారా మమ్ము కరుణించండి అని అడగగానే ప్రభు వాళ్ళని కరుణించి ఉన్నాడు. అందుకే మనం ఆయన్ని కరుణామయుడు అని పిలుస్తుంటాం. ఎప్పుడైతే 10 మంది తిరిగి వెళ్ళిపోతున్న తరుణంలో 10 మంది శుద్ధిని పొందారు, 10 మంది కుష్ఠరోగం నుండి విడుదల పొందారు. కానీ అందులో ఒక్కడే గమనించాడు. మనం కూడా దేవుడు ఇచ్చే దీవెనలు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం పొందుకుంటాం. కానీ మన జీవితంలో ఒక్కసారైనా గమనించగలుగుతున్నామా? ప్రభు నా జీవితంలో చేసిన అద్భుతాలు ఏంటి? ప్రభు నన్ను ఏ రీతిగా కాపాడుచున్నాడు? ఆ ప్రభు యొక్క కాపుదల నా మీద ఏ రీతిగా ఉంది అని గమనిస్తున్నామా మిత్రమా? ఇదే మనం ఆలోచించాలి. గమనించిన వ్యక్తి ఆనందముతో దేవుని ఎలుగెత్తి స్తుతించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు చేసిన మేలులను మనం గమనించగలుగుతుంటామో వెంటనే దేవుని స్తుతించగలుగుతుంటాం. ఎప్పుడైతే దేవుడు చేసిన మేలును గుర్తించలేమో గుడ్డివాళ్ళగా మిగిలిపోతుంటాం. ఉద్యోగాల కొరకు కానీ, వివాహాల కొరకు కానీ, లేకపోతే ఆపదల నుండి బయటికి గట్టెక్కించమని ప్రభుని వేడుకుంటాం. ఆ ఆపద నుండి బయటపడ్డ తర్వాత దేవుని ఆ విదేశీయుడిలాగా ఎలుగెత్తి స్తుతించగలుగుతున్నామా? ఇదే మనం గమనించాలి. ప్రియులారా, దేవుడు చేసిన మేలులు కోకొల్లలుగా మన జీవితంలో కనబడుతున్నప్పటికీ కూడా మనం ఎంతవరకు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రార్థించడానికి సమయం ఇవ్వగలుగుతున్నాం? మొదటగా గమనించాలి, రెండవదిగా స్తుతించాలి, మూడవదిగా దేవుని దగ్గరికి తిరిగి వెళ్తున్నాడు. ప్రతిరోజు మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి, ఆ ప్రభుని స్తుతించాలి. అప్పుడే మన జీవితానికి అర్థము పరమార్థము. ప్రియులారా, చాలామంది జీవితాల్లో దేవుడు నాకు ఈ మేలు చేశారు, ఆ మేలు చేశారు అంటున్నాం, నిజమే. కానీ ఎంతవరకు దేవునికి మనం ఎలుగెత్తి స్తుతించి దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం? ఇదే గమనించుకోవాలి. మేలులు పొందుకుంటున్నాం కానీ దేవుని స్తుతించలేకపోతున్నాం. మేలులు పొందుకుంటున్నాం కానీ ఇతరులకు మనం సాక్షిభూతమైన జీవితాన్ని చూపించలేకపోతున్నాం. మేలులు పొందుకుంటున్నాం కానీ దేవుని వైపు తిరగడం లేదు. మనం ఎల్లప్పుడూ తిరిగేది లోకము వైపే కానీ, లోకపు ఆశల వైపే కానీ దేవుని వైపు తిరగలేకపోతున్నాం. ఈ విదేశీయుడు ఒక్కడే, వాళ్ళందరూ లోకం వైపు తిరిగారు. 9 మంది కూడా 10 మంది శుద్ధులయ్యారు. అందులో ఒక్కడే గమనించాడు. గమనించిన వాడు ఎలుగెత్తి దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క సన్నిధానానికి తిరిగి వస్తున్నాడు. అవును ప్రభువునందు ప్రియులారా, మనం కూడా మన అనుదిన జీవితంలో దేవుడు చేసిన మేలులను గుర్తించుకున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు నా జీవితం ఎలా ఉండేది, ఎలా ఉండేవాడిని? దావీదు అదే ఎల్లప్పుడూ గమనించుకున్నాడు. ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడిని, దేవుడు నన్ను రాజుగా నిలబెట్టాడు అని దావీదు ఎల్లప్పుడూ గమనించుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరిచేవాడు. మరి నీవు నేను కూడా అనేక మేలులు పొందుకుంటున్న మనం, గమనించిన మనం ఎలుగెత్తి దేవుని స్తుతించి దేవుని వైపు తిరగలుగుతున్నామా, లోకం వైపు తిరుగుతున్నామా? ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు మనం తిరిగేది లోకం వైపే కానీ దేవుని వైపు తిరగడానికి మనం బిజీగా ఉన్నాం,
సమయం లేదు అంటున్నాం. కావున ప్రియులారా, అందుకే ప్రభు అడుగుతున్నాడు, ఆ విదేశీయుడు ఎప్పుడైతే ఆ సమరీయుడు దగ్గరగా రాబోటికి మిగిలిన 9 మంది ఎక్కడా? నిజమే, ఈరోజు ప్రభు ప్రతిదీ గుర్తించుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని గుర్తించుకొని, నేను ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, ఇన్ని మేలులు కుమ్మరిస్తున్నాను, ఎంతమంది నా సన్నిధికి తిరిగి రాగలుగుతున్నారని ప్రభు మనల్ని చూస్తున్నాడు. కావున ప్రియులారా, మనం ప్రతిరోజు కూడా మన జీవితంలో దేవుణ్ణి గమనించుకోవాలి, ఎలుగెత్తి స్తుతించాలి, దేవుని వైపు తిరిగి మన జీవితాలు ధన్యం చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.